ఏది అయినా ఆచి చికెన్ మసాలా. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని త్వరలోనే మంత్రి పదవి వరించనుంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తుంది. గత కొద్ది రోజులుగా మంత్రి పదవిపై సీఎం రేవంత్ రెడ్డిని రాజగోపాల్ రెడ్డి టార్గెట్ చేస్తూ వచ్చారు. తనకు చెప్పిన మాట ప్రకారం మంత్రి పదవి ఇవ్వాల్సిందేనంటూ బహిరంగంగానే ప్రకటనలు చేశారు. దీనికి తోడు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కూడా కాంగ్రెస్ తీరుపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఇద్దరు అంశాలతో పరిశీలన ఉన్నట్లు తెలిపారు. ఇక త్వరలోనే ఈ సమస్యకు పులి స్టాప్ పడనున్నట్లు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. ఎస్ జానయ్య. అనిష, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి త్వరలోనే మంత్రి పదవి వస్తుందనే విషయం పైన కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడిన వ్యాఖ్యలను బట్టి కూడా కొంత క్లారిటీ వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఏదైతే సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అప్పుడు పార్టీలో చేరే సమయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మంత్రి పదవి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినట్లుగా కూడా ఆయన పలుమార్లు చెప్పడం జరిగింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి మంత్రి క్యాబినెట్ లో మాత్రం రాజగోపాల్ రెడ్డికి అవకాశం దక్కలేదు. తర్వాత 6 నెలల తర్వాత క్యాబినెట్ విస్తరణ ఉంటుంది, రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తున్నట్టు కూడా అప్పుడు కూడా ప్రచారం సాగడం జరిగింది. మరో 6 నెలలు ఇలా పలు పర్యాయాలు కూడా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుంది అనే ప్రచారం సాగడం తప్ప రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి విషయం పైన ఎవ్వరు కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి గాని, ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గాని, ఇతర కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఎవ్వరు కూడా రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి విషయంలో మాత్రం ఎవరు కూడా ఆయన మంత్రి పదవి విషయంలో ఎవరు కూడా స్పందించకపోవడం, దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్లు కావస్తున్నా కూడా ఇప్పటికీ ఆయనకు మంత్రి పదవి విషయంలో క్లారిటీ రాకపోవడం పట్ల కూడా కొంత రాజగోపాల్ రెడ్డి ఈ గత వారం రోజులుగా కూడా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తున్న సందర్భం చూశాం. ఎందుకంటే మొన్నటికి 2 రోజుల క్రితం కూడా తనకు మంత్రి పదవి ఇస్తానన్న మంత్రి పదవి ఇస్తారా లేదా, లేదంటే సీఎం కుర్చీనే లాగేస్తాను, సీఎం పదవి టార్గెట్ చేస్తానంటూ కూడా రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే వ్యాఖ్యలు చేసిన సందర్భం చూసాం. ఈ నేపథ్యంలో ఇటు రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అటు సీఎం రేవంత్ రెడ్డిని మరో విధంగా కూడా 10 ఏళ్లు సీఎం గా ఎలా ఉంటారు, రాహుల్ గాంధీ కాంగ్రెసా లేదంటే రేవంత్ రెడ్డి కాంగ్రెసా లేదంటే చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు అన్నట్టుగా కూడా రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ గత వారం రోజులుగా చేస్తున్నటువంటి వ్యాఖ్యల విషయం పైన కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాత్రం ఈ రోజు స్పందించడం జరిగింది. ఇటు రాజగోపాల్ రెడ్డి విషయంతో పాటు అటు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఉన్నటువంటి జీవన్ రెడ్డితో పాటు అక్కడ ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇటు జగిత్యాల జిల్లాకు సంబంధించి మున్సిపల్ ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను కాకుండా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంబంధించిన వ్యక్తులకే మున్సిపల్ చైర్మన్ పీఠం ఇవ్వడం పట్ల కూడా జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై కొంతమంది నాయకులపై కూడా ఆయన సీరియస్ అయిన సందర్భం చూసాం. కాబట్టి ఆయన విషయం పైన కూడా కొంత జీవన్ రెడ్డి పార్టీ మారుతున్నారు, బీఆర్ఎస్ లోకి వెళ్తున్నారంటూ కూడా కొంత ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఇటు జీవన్ రెడ్డి విషయం కావచ్చు, ఇటు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రెండు అంశాలు కూడా తమ దృష్టికి వచ్చినట్టు కూడా మహేష్ కుమార్ గౌడ్ తెలపడం, దీంతో పాటు అధిష్టానానికి వీరిద్దరి విషయం పైన కూడా కొంత సమాచారం ఇచ్చినట్టుగా కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్న విషయాన్ని బట్టి తెలుస్తుంది. ఎందుకంటే త్వరలోనే ఇటు రాజ్యసభ ఎంపీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి జీవన్ రెడ్డికి అటు రాజ్యసభ సీటా లేదంటే ఎమ్మెల్సీనా ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా కొంత ప్రచారం సాగుతుంది కాంగ్రెస్ పార్టీలో. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి విషయం పైన కూడా కొంత రాజగోపాల్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీని కావచ్చు, ఇటు నాయకులను కావచ్చు, మంత్రులను ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న నేపథ్యంలో ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలపైన ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ స్పందించడం, ఈ రెండు అంశాలు తమ పరిధిలో
అంశాలను పరిశీలిస్తున్నట్టుగా అధిష్టానానికి కూడా తెలిపామన్నట్టుగా కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్న వ్యాఖ్యలను బట్టి త్వరలోనే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందనేది మాత్రం ఖాయంగా కనబడుతుంది. రాజగోపాల్ రెడ్డి కూడా ఇస్తారా, ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇస్తారా మంత్రి పదవి ఇవ్వండి, లేదంటే సీఎం పదవికే నేను అంటే సీఎం పదవిని లాగేస్తానంటూ కూడా ఆయన చేస్తున్నటువంటి కొన్ని వ్యాఖ్యల పట్ల కూడా కొంత కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తున్న విషయం పైన కూడా ఇస్తానన్న హామీ ప్రకారంగా ఆయనకు మంత్రి పదవి ఇచ్చేందుకు కూడా కొంత సుముఖంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డికి గతంలోనే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, ఎంపీగా పనిచేశారు, ఎమ్మెల్సీగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్ళినప్పటికీ మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలవడం, ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి కూడా ఒక్క రేవంత్ రెడ్డి ఒక్కని వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. ఆయనే మునగాడ, అందరి కష్టంతో సీఎం గా రేవంత్ రెడ్డి ఈ రోజు పదవిలో ఉన్నారంటూ కూడా ఆయన కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యం, ఇటు సీఎం పదవిని లాగేస్తానంటూ కూడా ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలతోటి కొంత అధిష్టానం దిగొచ్చినట్టుగా కూడా కనబడుతుంది. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా దీనిపైన స్పందించడం, రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఖాయంగా కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అనుష జానయ్య, అయితే జీవన్ రెడ్డి కూడా పార్టీలో అసంతృప్తి వ్యక్తం చేశారు పార్టీకి సంబంధించి. మరి ఏంటి జీవన్ రెడ్డి విషయం కూడా సర్దుమణిగినట్లేనా? అనుష, జీవన్ రెడ్డి వ్యవహారం అంటే ఆయన చేస్తున్నటువంటి కొన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పైన, కాంగ్రెస్ నాయకుల పైన కూడా, సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసిన సందర్భం కూడా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల విషయంలో కావచ్చు, అంతకు ముందు జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఇతర పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరడం, అక్కడ ఆయనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండడం, జీవన్ రెడ్డికి ప్రాధాన్యత తగ్గడం తోటి జీవన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కానీ, ఇటు మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పలుమార్లు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. దీంతో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ విషయంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటికే ఫిర్యాదు చేయడం, పార్టీ ఫిరాయించాలనే నేపథ్యం కూడా ఉన్న పరిస్థితుల్లో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు, పార్టీ మారలేదని కూడా ఇటు స్పీకర్ నుంచి తీర్పు రావడం, ఇదంతా జరుగుతున్నా కూడా అక్కడ మళ్ళీ ఎమ్మెల్యే సంజయ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆయన అభ్యర్థులకే చైర్మన్ పీఠం కూడా ఇవ్వడంతో కొంత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి పైన కొంత తప్పుపట్టడం, బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నారంటూ కూడా ఎక్కువ ప్రచారం సాగడంతో కొంత ఆ వ్యవహారం కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన కూడా ఎంపీ రాజ్యసభ నుంచి ఎంపీగా ఇప్పుడు నోటిఫికేషన్ త్వరలోనే వస్తుంది కాబట్టి ఎంపీగానైనా తీసుకోవాలి, లేదంటే ఎమ్మెల్సీగానైనా జీవన్ రెడ్డికి ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నామన్నట్టుగా కూడా కొంత కాంగ్రెస్ పార్టీలో చర్చ సాగుతుంది. ఈ విషయం పైన కూడా మహేష్ కుమార్ గౌడ్ స్పందించడం, ఈ రెండు ఇటు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి విషయం కానీ, జీవన్ రెడ్డికి సంబంధించి పార్టీలో ప్రాధాన్యత తగ్గుతున్న అంశం పైన కూడా తమ దృష్టిలో ఉంది. అధిష్టానాన్ని కూడా ఈ రెండు అంశాల పైన కూడా సమాచారం ఇచ్చాము. దీనిపైన త్వరలోనే క్లారిటీ వస్తుంది. రెండు అంశాల విషయం పైన కూడా సర్దుమణిగే అవకాశం ఉంటుందనేది కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన దాన్ని బట్టి కూడా చూస్తే ఇటు జీవన్ రెడ్డికి ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ సభ్యుడిగా కూడా అవకాశం కల్పించే విధంగా ఉందని అనుకోవచ్చు. ఇటు రాజగోపాల్ రెడ్డి విషయానికి వస్తే మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశం కూడా కనపడుతున్నట్టుగా కూడా మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను బట్టి మాత్రం తెలుస్తుంది. అనుష. రైట్ జానయ్య, థ్యాంక్ యూ.